ఒక పక్క భారత్కి పాక్కి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు, మరి వారు భారత్లో ఉన్నా, బంగ్లాదేశ్లో ఉన్నా, మరి ఇంకే దేశంలో ఉన్నా కూడా వారు చాలా అలర్ట్గా ఉండాలి. కానీ మరి ఇక్కడ మాత్రం శృంగార లీలలో చిక్కుకున్నాడు పాక్ దౌత్యవేత్త. చూసారా, అంటే హనీ ట్రాప్కి గురయ్యాడు. హనీ ట్రాప్కి గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీచ నికృష్టపు వెధవలో మరి పాకిస్తాన్ తరపు నుంచి వివిధ దేశాల్లో దౌత్యవేత్తలుగా ఉండటం మరొకసారి ప్రపంచవ్యాప్తంగా అందరి ముందు పాకిస్తాన్ పరుగు పోయిందనమాట. ఇప్పుడు రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు, అదేవిధంగా రెండు దేశాల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరి అధికారికంగా చర్చించుకునేందుకు రాయబారి కార్యాలయాలు ఉంటాయి. మరి ఆ రాయబారి కార్యాలయాల్లో మరి వివిధ దేశాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు ఆయా కార్యాలయాల్లో ఉంటారు. మరి ఇక్కడ ఇతను చూస్తే పాకిస్తాన్ దౌత్యవేత్త మహిళ చూడండి, బంగ్లాదేశ్ మహిళ, మరి వారి ట్రాప్లో పడిపోయాడు. ఆవిడ మరి ట్రాప్ చేసి అతను లొంగ తీసుకుంది. సో ఇతను చక్కగా ఇవన్నీ వదిలేసేసి పనులన్నీ, అతనికి అప్పచెప్పిన పనులన్నీ వదిలేసేసి ఎవరితో కలిసి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మొత్తం తిరిగేస్తా ఉన్నాడు. సో వాళ్ళ అశ్లీల వీడియోలు కూడా మరి చక్కెర్లు కొడతా ఉన్నాయి సోషల్ మీడియాలో. చూసారా, గురుడు మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి మరి అక్కడ ఒక మహిళ హనీ ట్రాప్ చేస్తే ఆ హనీ ట్రాప్లో చిక్కుకొని పోయి మరి పాకిస్తాన్కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా చెప్పేశాడు అనమాట. ఇది నిజంగా పాకిస్తాన్ పరువు నట్టేట మునిగినట్టే. అంటే బేసిక్గా పాకిస్తాన్కి పరువు లేదనుకోండి, పాకిస్తాన్కి తమకు తాము మాకు పరువు ఉంది, మాది ఒక దేశం అని చెప్పుకునే లోపే ఇలాంటి వెధవలు ఎవరో ఒకళ్ళు వెధవ పనులు చేసి పట్టుబడుతూ ఉంటారు పెద్ద స్థాయిలో. ఇకపోతే యువతితో పాక్ హై కమిషనర్ అశ్లీల వీడియోలు చూసారా, అంటే చూడాలని అనుకోకండి. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ వలకు చిక్కాడు. అంటే వలకి చిక్కటం అనేది పురుషుడి వీక్నెస్. కానీ ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు దేశానికి ఒక మార్గదర్శకంగానో ఒక దిక్చూసుగానో, ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రదేశం అయినప్పుడు కూడా ఉగ్రవాదులే వాళ్ళకి హీరోలు కాబట్టి మరి ఇతను మరి దౌత్యవేత్తగా ఒక దేశం వెళ్ళినప్పుడు ఎంతో కొంత గౌరవంగా ఉండాలి. ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఓ బంగ్లా యువతితో అతడు సన్నిహితంగా ఉంటున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బంగ్లాదేశ్ యువత అంటే మహిళల ఫోటోలు ఎందుకని చెప్పేసి మరి ఓ భారతీయుడిగా అవి చూపించటం ఇష్టం లేక మేమైతే బంగ్లాదేశ్ మహిళ ఫేస్ కనపడకుండా మాస్క్ వేసాము. ఎందుకంటే మరి గౌరవం, మర్యాద ఎదుటి వాళ్ళకి ఇవ్వటంలో భారతదేశాన్ని మించిన వాళ్ళు లేరు కాబట్టి, ప్రత్యేకించి స్త్రీలను గౌరవించటం భారతదేశంలో మన సాంప్రదాయం కాబట్టి. దీంతో అప్రమత్తమైన పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను సెలవుపై పంపించేసింది. వెంటనే అప్రమత్తమైంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇతను మరి ఈమె ఒక్కడికే చిక్కాడా వలకి, మరి చాలామంది వలపుల్లో ఈయన వారి వలలో పడి మరి పాకిస్తాన్కి సంబంధించిన సమాచారం అంతా ఇచ్చాడా, మరి ఆ సమాచారం ఈ బంగ్లాదేశ్ యువత నుంచి ఇంకే దేశం వాళ్ళు తీసుకున్నారు? ఏ దేశం వాళ్ళైనా తీసుకోవచ్చు, అమెరికా వాళ్ళు తీసుకోవచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకోవచ్చు, భారతదేశం సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు ఆవిడ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరి వారి ఆర్మీ పరిస్థితి ఏంటి, ఆర్మీలో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, వారి దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా, వారి ప్రభుత్వం పరిస్థితి ఏంటి, వాళ్ళు అడుక్కు తింటున్నారా, అప్పులు చేస్తున్నారా, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది ఆ దేశానికి సంబంధించినటువంటి గోప్యంగా ఉంచిన సమాచారం మొత్తం చెప్పేశాడు మరి ఆ యువతకు. ఎందుకంటే మరి చెప్పాల్సిన పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు చెప్పుంటాడని. యువత హనీ ట్రాప్లో పడ్డ మరూఫ్ సెక్యూరిటీ సీక్రెట్స్ని ఆమెతో పంచుకున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సీక్రెట్స్, వారి ఆర్మీకి సంబంధించినటువంటి, ఆర్మీ అధికారులకు సంబంధించినటువంటి, ఆర్మీ చీఫ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ దౌత్యవేత్త ఎవరైతే ఉన్నాడో ఈయన మరి ఆ బంగ్లాదేశీ యువతతోటి అన్నీ చెప్పేశాడంట. దరిద్రం పోయింది. ఆవిడ మరి ఎవరెవరికి చెప్పిందో, మరి ఆవిడ దగ్గర ఎవరెవరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో, అది ఎవరి ద్వారా ఎవరికి పాస్ అయిందో కానీ పాకిస్తాన్ బతుకు బస్టాండే, ఇంకా అందులో డౌటే లేదు. నిన్న మొన్నటి వరకు కాపాడుకుంటూ వస్తున్నటువంటి లేని పరువు ఏదైతే ఉందో అది పూర్తిగా పోయింది. అదేవిధంగా మరి గాలిని ఒక మూట చేసి ఏదో మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర అది ఉంది ఇది ఉందని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి మరి ఒక మహిళ చేతిలో, వారి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక మహిళ చేతిలో ఉంది. ఇకపోతే భారత్తో యుద్ధ పరిస్థితుల వేళ ఈ ఘటనతో పాకిస్తాన్ పరువు మరోసారి బజారును పడింది. బేసిక్గా పాకిస్తాన్కు పరువు లేదు, అయితే ఈ దెబ్బకి బజారును పడింది. ఎందుకంటే మరి పాక్ దౌత్యవేత్త మరి ఒక దేశం నుంచి ఇంకో దేశంలో ఉన్నాడు, అవసరమైతే ఆ దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మరి పాకిస్తాన్కి చెప్తారు. చాలామంది అలానే ఉన్నారు. ఎందుకంటే అలాంటి పరిస్థితి చాలా సందర్భాలు ఎదురైన ఈ పాకిస్తాన్ సంబంధించిన దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు వారి ఇన్ఫర్మేషన్ వారికి చేరేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఒక మహిళ చేతిలో హనీ ట్రాప్కి చిక్కినటువంటి ఈ దౌత్యవేత్త మాత్రం మరి ఆవిడ వలకు చిక్కాడు, ఆవిడతోటి చిందేశాడు, మరి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఆవిడ ఎవరికి చెప్పిందో మరి ఇతను మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం సెలవు మీద పంపింది. సో మొత్తానికి శృంగార లీలలో పాకిస్తాన్ దౌత్యవేత్త